ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా మంది క్రైస్తవులకున్న ఒక పెద్ద సమస్య, పెద్ద సందేహం ఏంటంటే క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చా, వడ్డీ వ్యాపారం చేయొచ్చా? అయితే బైబిల్ దీని గురించి ఏమని చెప్తుంది? పాత నిబంధనలో ఏమనుంది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దీని గురించి ఏమని చెప్పారు అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిదిగా, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తమ సొంత సహోదరుడు పేదరికంలో ఉన్నప్పుడు అతనిని అవసరాలన్నిటినీ అవకాశంగా తీసుకొని వడ్డీ వసూలు చేయకూడదని చెప్పాడు. ఇది లేఖనానుసారంగా మనం గమనిస్తే నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అలాగే లేవియకాండం 25వ అధ్యాయం 35 నుంచి 37వ వచనం వరకు ఉంటుంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా 23వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో కూడా అని స్పష్టంగా రాయబడి ఉన్నది. కాకపోతే ఎప్పుడైనా నీ ఇంట్లో ఉన్నవారైనా కానీ, లేదా నీ పొరుగు వారైనా కానీ, నీ రక్త సంబంధికులైన వారికైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆ ఆపదని అనుసుగా చేసుకొని వడ్డీ వసూలు చేయొద్దని పాత నిబంధనల గ్రంథంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, లేఖనానుసారంగా మనం గమనిస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 34, 35 వచనంలో మనం చూస్తే, ఏదైనా ఆశించి ఆపదలో ఉన్నా లేకపోతే బాధలో ఉన్నా వాళ్ళ బాధను అనుసుగా తీసుకొని వడ్డీ వసూలు చేయటం మంచిది కాదని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తూ ఉన్నారు. అలాగే చాలామంది వడ్డీల కోసం, వడ్డీ వ్యాపారస్తుల కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. వడ్డీకి డబ్బులు తీసుకుంటారు, అసలు కన్నా వడ్డీ ఎక్కువ వేస్తుంటారు. వారి కష్టాలని అర్థం చేసుకొని వడ్డీని ఇంకా పెంచుతూ ఉంటారు. కొంతమంది అయితే వారి అవసరతలను బట్టి వడ్డీని కూడా అమాంతంగా పెంచుతూ ఉంటారు. అయితే అది మంచిది కాదని దేవుడు లేఖనానుసారంగా మనకు సెలవిస్తున్నారు. కొత్త నిబంధనలో ఇలా ఉంది, పాత నిబంధనలో కూడా అదే ఉంది. కాకపోతే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమతోనూ, దయతోనూ, జాలితోనూ ఈ మూడిటిని పెట్టుకొని మనిషిని వడ్డీతో వసూలు చేయకుండా వాళ్ళకి ప్రేమపూర్వకంగా ఇవ్వమని ప్రియమైన యేసుక్రీస్తు వారు ప్రేమతో మనకు తెలియపరిచారు. అలాగే వడ్డీ వ్యాపారం అసలు చేయకూడదా, వడ్డీ అసలు తీసుకోకూడదా, అసలు అది బైబిల్ పరంగా నిషేధమా అంటే బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఏమంటుందంటే, కష్టమైన నష్టంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆధారం చేసుకొని ఆశించి వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు వసూలు చేయకూడదు. కష్టాల్లో ఉన్న వాళ్ళైనా, బాధలో ఉన్న వాళ్ళైనా వారికి డబ్బులు సహాయం చేయాలి, కానీ వడ్డీ వసూలు చేయకూడదని లేఖనాల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. వడ్డీ అనేది వ్యాపార పరంగా మనం చేయొచ్చు. బైబిల్ ప్రకారం వడ్డీ వ్యాపారులు ఎప్పుడు పాపం అని స్పష్టంగా చెప్పలేదు. వడ్డీ వ్యాపారం చేయకూడదా అంటే బైబిల్ పరంగా అలా బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. బైబిల్ పరంగా ఆలోచిస్తే వడ్డీ వ్యాపారం ఎప్పుడు పాపం అని స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే సమాధానం అవును, వడ్డీ వ్యాపారం చేయొచ్చు, కానీ న్యాయంగా దోపిడీ లేకుండా చేయాలి. కొంతమంది న్యాయం లేకుండా వడ్డీ ఎక్కువ వేసేసి అసలు కన్నా వడ్డీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది తప్పు. వడ్డీ ఎలాగ ఉండాలంటే వ్యాపారంగా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర కొంత డబ్బు తీసుకుంటున్నాడు. కారణం తన ఒక వ్యాపారాన్ని పెట్టడానికి. చాలామంది బ్యాంక్స్లోను, అలాగే చాలామంది పెట్టుబడి పెట్టే దాంట్లోనైనాను మనం చూస్తుంటాం. కొన్ని కంపెనీస్ ఉంటాయి, ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటికి సంబంధించినవి. వాటిలో వడ్డీ వ్యాపారాలని ఉంటాయి. వడ్డీకి ఇంత అమౌంట్కి ఇంత వడ్డీ అని తీసుకుంటూ ఉంటారు. అది తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు వడ్డీ తీసుకునేది ఆ కంపెనీ వాళ్ళకి, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి, మెయింటైన్ చేయడానికి మాత్రం తీసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని కంపెనీలు వడ్డీకి ఇస్తూ ఉంటాయి. అవి తప్పు కాదు. వ్యాపార పరంగా అయితే అది న్యాయం. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, వడ్డీ వ్యాపారం తప్పేమి కాదు, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళని మాత్రం అరుసుగా తీసుకొని అదే విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం అనేది మంచిది కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు వడ్డీలు తీసుకోవచ్చా వద్దా అనే దాని గురించి స్పష్టంగా లేఖనం ద్వారా తెలియజేశాడు కదా. అలాగే ఎవరికి వడ్డీ ఇవ్వాలి, ఎలా వడ్డీ ఇవ్వాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు స్పష్టంగా నేను చెప్పాను. కాబట్టి మీరు వడ్డీలు ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఏ పరంగా తీసుకోవాలి, ఏ పరంగా ఉంచాలనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమైందని అనుకుంటున్నాను.
కనుక యేసుక్రీస్తు వారు చెప్పినట్లు నీ సహోదరుడు అలాగే నీ పొరుగువారు నీ దగ్గర నివసిస్తున్న వారు నీ దగ్గరికి అయా నాకు సహాయం చేయమని డబ్బు సహాయానికి వస్తే వడ్డీ వసూలు చేయకుండా అవసరానికి ఏదో ఆశించి వాళ్ళని అతిగా భేదించకుండా వాళ్ళకి ధన సహాయం చేయొచ్చు, మరి తిరిగి ఏదో ఒకటి ఆశించవద్దు. ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బైబిల్ పరంగా మనకి తెలియచేసి ఉన్నారు. మీరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో ఎంతోమంది అప్పులో ఉన్నవారు ఉన్నారు. కనుక కొంతకాల క్రితం నాకు ఒక కామెంట్ వచ్చింది, అన్న నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాను, నాకు కొంచెం ప్రేయర్ సపోర్ట్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి అన్నాడు. అతను కామెంట్ చూసి నేను చాలాసార్లు ప్రేయర్ చేశాను. మీరు కూడా ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న వారు అప్పులలో ఉండొచ్చు, వడ్డీలు కట్టలేక బ్యాంక్స్లో లోన్స్ తీసుకొని వాటికి ఇంట్రెస్టెస్ పే చేయలేక చాలామంది కష్టపడుతూ ఉన్నారు ఈఎంఐల ద్వారా. వారి కొరకు కూడా మీరు ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో తెలియపరుస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధ ప్రేమ స్వరూపి జీవంగల దేవా నీకు వందనాలు. అయా క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా లేదా అనే అంశం గురించి ఒక క్లుప్తంగా లేఖనాల ద్వారా స్పష్టంగా తెలియపరిచినందుకు మీకు వందనాలు. దేవా మాలో ఎంతోమందికి అప్పులు, ఈఎంఐలు అలాగే బ్యాంక్స్లో ప్రభా చాలా లోన్స్ ఉన్నాయి ప్రభా, వాటిని క్లియర్ చేయలేక బాధపడుతూ ఉన్నాం. వాటన్నిటినీ క్లియర్ చేసి అయా ఎవరైతే అప్పుల పాలలో ఉన్నారో వాళ్ళందరినీ ఆ అప్పుల నుంచి బయటపడేలా కృపను దయచేయమని, ఎంతమంది అయితే ఈ వీడియోలో ఈ సందేశాన్ని విన్నారో వారందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించమని, ఈ ప్రార్థన ఆలకించి మాకు అవును ఆమె జవాబు దయచేసిన దేవా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్ అని కామెంట్లో టైప్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.